అనేక సార్లు మనం డిబేట్లలో మాట్లాడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారాన్ని లేకపోతే ఏవైతే ప్రకటనలు ఉన్నాయో వాటిని ప్రజలు నమ్మొద్దు, ఇది వాస్తవాలు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఎన్ని అడ్డుకున్నప్పటికీ కూడా నాణ్యతతో కూడినటువంటి వైద్యం అందించడం కోసం ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. మెడికల్ కాలేజీలు స్థాపనే ప్రధాన అంశంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారి ప్రకటన అయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎంత స్పష్టంగా ఇచ్చినా మీరు చెప్పినట్టుగాను అంకమరావు గారు చెప్పినట్టుగాను వైసీపీ పార్టీ కానీ లేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన వారి పార్టీని కాపాడుకోవడం కోసం, ప్రజల్లో మేము కూడా ఇంకా ఉన్నామనేటటువంటి ఆలోచనతోటి, ఇంకా వాళ్ళు 41% మొన్న ఓడిపోయిన ఎలక్షన్లో వచ్చినటువంటి ఓటు శాతం అలాగే ఉందని భ్రమలో ఉండి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి బయటకు వచ్చి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి వారి యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇది ప్రజల కోసమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమో ఆంధ్రప్రదేశ్ లేదు తప్పు జరిగిపోతుందని సూచించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతలేదండి. ఈ విషయాలు ఇది ప్రజలు గమనిస్తున్నారు. మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని జిల్లాలకైతే కాలేజీలు లేవో ఆ కాలేజీలన్నీ కూడా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి ఆలోచనతోటి నిర్మాణం చేయాలని ముందుకెళ్తున్నటువంటి తరుణం. ఇవాళ కేంద్ర మంత్రి గారు చెప్పినా ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రకటనే చెప్పారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే మనం మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినప్పటికీ కూడా వారి ఆలోచన ఒకటే. ఇన్ని మాట్లాడుతున్నటువంటి వారి పార్టీ ఎమ్మెల్యేలు కానీ వారు కానీ శాసనసభకు వచ్చి శాసనసభలో ఎందుకు మాట్లాడతలేదనే విషయం కూడా మనం పదే పదే మాట్లాడుతున్నాం. దీని మీద ఇందాక మన పెద్దలు అంకమరావు గారు చెప్పినట్టుగా సరైనటువంటి చర్యలు చేపడితే ఇవాళ కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతోటి పెద్దరికంతో వారు చేసినటువంటి మారణ కారణం ఎందుకు చేయాలి, వారు చేసిన తప్పిదాలు మనం ఎందుకు చేయాలని చెప్పి చట్టానికి లోబడి ఓపి పడుతున్నటువంటి పరిస్థితిలో వారు రెచ్చిపోతున్నటువంటి ప్రకటనలు, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి ప్రకటనలు, పెట్టుబడిదారులను భయపెట్టే విధంగా జైల్లో పెడతామని చెప్పడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధినేత ఏవైతే వీరు చట్ట వ్యతిరేకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారో దాని మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు ఆగేలా కనపడతలేదు. కాబట్టి నేను కూడా మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అటువైపు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరొక విధంగా చూసినట్లయితే ఇది 33 సంవత్సరాలు పిపిపి మోడల్లో ఇస్తున్నటువంటి డెవలప్మెంట్ స్కీమ్ ఇది. ఈ డెవలప్మెంట్ స్కీమ్ లో వైసీపీ నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ యొక్క జీవోని చదవవలసిన అవసరం ఉంది. ఆ జీవోని చదవట్లేదు. చదివితే నిజాలు ఒప్పుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా నేను ఇవాళ వైసీపీ నాయకుల్ని ఈ డిబేట్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. అయ్యా మీరు జిల్లాల వారీగా కానీ మెడికల్ కాలేజీల వారీగా కానీ లేకపోతే ఆ జీవో ఆధారంగా కానీ ఓపెన్ డిస్కషన్కి వస్తారా? ఏ జిల్లాలోనైనా సరే మీ ఇష్టం. మెడికల్ కాలేజీలు రావాలి, పెద్ద ఎత్తున మనకి డాక్టర్ల వ్యవస్థ పెరగాలి. మనం చూసినట్లయితే 2014 నాటికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మెడికల్ సౌకర్యాలు మనకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత, మనకు అవసరం ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత అనేది దృష్టిలో పెట్టుకోవడం అవసరం ప్రధానంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా మెడికల్ వ్యవస్థను పెంచుకోకపోతే కరోనాలో మనం అనేక బాధలు పడ్డాం, అనేక విషయాలని చూసాం, వేల మందిని ప్రాణాలు కోల్పోయాం. మన పక్కన తిరుగుతున్నాం, మన పక్కన కూర్చున్నటువంటి సోదరులను ఎంతో మందిని మనం వదిలేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ వ్యక్తుల్ని పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక మెడికల్ కాలేజీలే కాదు, అవే కాదు, లేదా అనేక రంగాలలో ఇవాళ పార్ట్నర్షిప్ ఇచ్చి పెద్ద ఎత్తున వ్యవస్థలు తీసుకొస్తున్నాం. ఇవాళ మనం విదేశీ కంపెనీలు ఆహ్వానిస్తున్నాం, వారికి కావాల్సిన సౌకర్యాలు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, స్థావరం ఇస్తున్నాం, రాయితీలు ఇస్తున్నాం. ఇవన్నీ అందులో భాగమే. విద్యార్థులు మన యొక్క యువకులకు ఉద్యోగాలు రావాలి, రైతులు సస్యశ్యామలంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్లన్నీ కూడా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఒక జోడిగా ఉండి
ఈ యొక్క కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా ముందుకెళ్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఉన్న సందర్భంగా ఈ మధ్యకాలంలో మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాలు పుట్టినరోజులైన సందర్భంగా అన్ని జిల్లాల్లో కూడా వారి విగ్రహాలు పెట్టినప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ప్రతినిధులందరూ కూడా కలిసి సమిష్టిగా మనం తీసుకున్నటువంటి డెవలప్మెంట్ తో పాటు ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి ఉన్నారో వాజ్పేయి గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని ప్రజలకి పరిచయం చేయడంలో కానీ, వారి చరిత్ర చెప్పడంలో కానీ, వారి గొప్పతనాన్ని సూచించడంలో కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ విధంగా విమర్శలు చేసేటటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉండాలనేది నా యొక్క సూచన అండి. సురేంద్ర నాయుడు గారు కంక్లూడ్ చేయండి, ఇంత ముందు ఏదో విషయం చెప్తున్నారు సార్. ఇదే ఇప్పుడు మనకు లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చేసింది ఏం సార్, 3 రాజధాని పేరుతో రాజధాని కూడా నాశనం చేసేసారు. పెట్టి